బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ ఎన్నడూ లేనంత సీరియస్ గా మారింది. సాధారణంగా కూల్ గా ఉండే హోస్ట్ నాగార్జున ఈ వారం మాత్రం తన ఉగ్ర రూపాన్ని చూపించాడు. ముఖ్యంగా కంటెస్టెంట్ సంజన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత కొన్ని రోజులుగా హౌస్ లో ఆమె ప్రవర్తన, తోటి సభ్యులపై చేస్తున్న వ్యాఖ్యలను నాగార్జున తప్పుపడుతూ గట్టిగా క్లాస్ పీకాడు. దీంతో శనివారం నాటి ఎపిసోడ్ ఒక్కసారిగా వేడెక్కింది. సంజన ఇతర కంటెస్టెంట్ల క్యారెక్టర్ గురించి, ముఖ్యంగా పవన్ మరియు రీతుల సాన్నిహిత్యం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలే నాగార్జున కోపానికి ప్రధాన కారణం. నీకు నచ్చకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు, తలుపులు తెరిచే ఉన్నాయి అంటూ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇవ్వడం చూసి ఇంటి సభ్యులంతా బిత్తరపోయారు. ఆమె చేస్తున్న ఈ ప్రాంక్లు కాదని, అవి ఎదుటి వారిని కించపరిచేలా ఉన్నాయని నాగ్ మండిపడ్డాడు. హౌస్ లో ఇలాంటి క్యారెక్టర్ అసోసియేషన్ ని సహించేది లేదని ఆయన తేల్చి చెప్పాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ విషయంలో ఇంటి సభ్యులందరూ నాగార్జునకు మద్దతుగా నిలిచారు. సంజన చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేస్తోందని మిగిలిన కంటెస్టెంట్లు అభిప్రాయపడ్డారు. హౌస్ లో ఇంకెవరికైనా వీరి ప్రవర్తన వల్ల ఇబ్బందిగా ఉందా అని నాగార్జున అడిగినప్పుడు సభ్యులంతా ముక్త కంఠంతో లేదు సార్ అని చెప్పడం సంజనను డిఫెన్స్ లో పడేసింది. దీంతో ఆమె ఒంటరైపోవాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్ సీజన్ 9 లోనే ఒక హైలైట్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకోవాలనుకున్న సంజన ఈ సంఘటనతో ఒక్కసారిగా నెగటివిటీని మూటగట్టుకుంది. నాగార్జున వార్నింగ్ తర్వాత ఆమె ఆట తీరు మారుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంత జరిగినా తను తప్పు చేశానని ఒప్పుకోలేదు సంజన. ఏది ఏమైనా నాగార్జునలోని ఈ సీరియస్ యాంగిల్ చూసి ఆడియన్స్ తో పాటు హౌస్ మేట్స్ కూడా వణికిపోయారనే చెప్పాలి.